శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. దోర్భిర్యుక్తాశ్చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా. హస్తే నైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా. సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ధర్మో వివర్ధతి యుధిష్ఠిరకీర్తనేన పాపం ప్రణశ్యతి వృకోదరకీర్తనేన. శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన. మాద్రీసుతౌ కథయతాం న భవంతి రోగాః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అభ్రస్యామః పింగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః. సాక్షాల్లోకాన్ పావయమానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ సంవరణుడు ఆ కురువంశంలో ఉన్నటువంటి మొట్టమొదట్లో ఉండేటువంటి ఆ రాజు సంవరణుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన సూర్య సుత అయినటువంటి తపతి మీద అనురక్తుడై ఉండగా ఆ తపతిని సంవరణునికి ఇచ్చి వివాహం చేయడం కోసమని వారి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వచ్చి సూర్యుడిని ప్రార్థించగా సూర్యుడు దానికి అంగీకరించి తన కుమార్తెను సంవరణుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించి వశిష్ఠునికి ఇచ్చాడు. అప్పుడు ఆ వశిష్ఠుడు ఆ తపతిని తీసుకుని ఆ సంవరణుడి దగ్గరికి వస్తున్నాడు. వస్తున్నటువంటి దృశ్యాన్ని ఆనందంగా చూశాడు సంవరణుడు. ఆ తపతి అనుగ్రహం తనకు కలిగింది, ఆమెను వివాహం చేసుకోగలుగుతున్నాను అనేటువంటి ఆనందంతో ఉన్నటువంటి వాడై ఉన్న సమయంలో ఆ పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి మహర్షి అయినటువంటి వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. తపసా ఆరాధ్య వరదం దేవం గోపతిమీశ్వరం లేభే సంవరణో భార్యాం వశిష్ఠస్యైవ తేజసా. లోకాన్నంతటినీ కూడా తన యొక్క కిరణాలతో ప్రకాశింపజేసేటువంటి వాడు, అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, వరదాయకుడైనటువంటి ఆ సూర్యుని తపస్సుతో ఆరాధించి సంవరణుడు వశిష్ఠుని యొక్క ప్రభావంతో ఆ తపతిని భార్యగా పొందినటువంటి వాడు అయ్యాడు. తతః తస్మిన్ గిరిశ్రేష్ఠే దేవగంధర్వ సేవితే జగ్రాహ విధివత్ పాణిం తపత్యాహ సనరర్షభః. ఆ తర్వాత ఆ దేవగంధర్వ సమానుడైనటువంటి వాడు దేవగంధర్వుల చేత సేవితమైనటువంటి ఆ పర్వతం మీద యథాశాస్త్రంగా నియమానుసారంగా ఆ తపతితోటి పాణిగ్రహణం చేశాడు సంవరణుడు. వశిష్ఠేనాభ్యనుజ్ఞాతః తస్మిన్నేవ ధరాధరే సో అకామయత రాజర్షి విహర్తుం సహ భార్యయా. ఆ వివాహం చేసుకున్న తర్వాత
వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడైనటువంటి ఆ రాజర్షి ఆ పర్వతం మీదనే తన భార్యతో సహా చక్కగా విహరించాలి అని కోరుకున్నాడు. తత పురేచ రాష్ట్రేచ వనేషు ఉపవనేషు చ ఆదిదేశ మహీపాల తమేవ సచివం తదా. ఆ తర్వాత ఆ సంవరణ మహారాజు చక్కగా తన యొక్క నగరము, రాష్ట్రాన్ని, వనాన్ని, రాజ్యాన్ని వీటినన్నిటినీ కూడా సంరక్షణ కోసమని మంత్రిని ఆదేశించాడు, ఆయన్ని నియమించాడు. రాజ్యభారం అంతా మీరు చూసుకోండి అన్నాడు. అనుకుని వివాహం చేసుకున్నటువంటి తన భార్య అయినటువంటి తపతితో కలిసి హాయిగా స్వేచ్ఛగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. నృపతిం త్వభ్యనుజ్ఞాప్య వశిష్ఠోధాపచక్రమే శోధరాజా గిరౌ తస్మిన్ విజహారామరో యథా. ఆ వశిష్ఠుడు ఆ రాజు దగ్గర సెలవు తీసుకుని ఆయన కూడా నిష్క్రమించాడు. ఇంకా ఆ తర్వాత సంవరణుడు ఆ కొండ మీద చక్కగా ఆ దేవతల్లాగా విహరించాడు. తతో 12 వర్షాణి కాననేషు వనేషు చ రేమే తస్మిన్ గిరౌ రాజా తథైవ సహ భార్యయా. ఆ రోజు మొదలుకొని 12 సంవత్సరాల కాలము ఆ రాజు అయినటువంటి సంవరణుడు ఆ పర్వతం మీద ఉండేటువంటి అడవుల్లో, వనాలలో, ఉద్యానవనాల్లో హాయిగా తన భార్యతోటి ఆనందంగా క్రీడించేట. తస్య రాజ్ఞః పురే తస్మిన్ సమా 12 సత్తమా నవవర్ష సహస్రాక్ష రాష్ట్రే చైవాస్య భారత. అయితే 12 సంవత్సరాల పాటు రాజ్యానికి దూరంగా ఆ పర్వతం మీద ఈ రాజు చక్కగా తన భార్యతో విహరిస్తూ రాజ్యభారాన్ని ఎంత మాత్రము పట్టించుకోకుండా అలా ఉన్నటువంటి ఆ 12 సంవత్సరాల సమయంలో కూడా ఇంద్రుడు వాళ్ళ రాజ్యంలో అసలు వర్షాన్నే కురిపించలేదట. తతః తస్యామనావృష్ట్యాం ప్రవృత్తాయామరిందమ ప్రజాః క్షయముపాజగ్ముః సర్వాః స్వస్థానుజంగమాః. ఎప్పుడైతే వర్షాలు కురవలేదో సస్యాలేమీ పండవు. పంటలు లేకపోతే జనానికి ఆహారం లేదు. దాంతో ఈ అనావృష్టి కారణంగా ప్రజలందరూ కూడా అనేకములైనటువంటి బాధలు పడి ఆ ప్రజలందరూ కూడా క్షీణించిపోతున్నట్ట. తస్మిన్ తథా విదే కాలే వర్తమానే సుదారుణే నావస్యాయ పపాతోర్వ్యాం తతస్సస్యాని నారుహన్. అనావృష్టి, తీవ్రమైన అనావృష్టి, ఒక్క చినుకు వర్షం కురవలేదు 12 సంవత్సరాల పాటు. దాంతో ఎక్కడ ఒక్క మొలక కూడా పైకి లేవలేదు. దాంతో ఏమైపోయిందంటే గొప్ప అనావృష్టి సంభవించింది. ఆ అనావృష్టి కారణంగా ఏ విధమైనటువంటి పచ్చదనము లేదు, ఒక్క మొక్క మొలక లేదు, సస్యం లేదు, ధాన్యం లేదు, ఆహారం లేదు ఎవరికి. తతో విభ్రాంత మనసః జనాః క్షుద్భయ పీడితాః గృహాణి సంపరిత్యజ్య బభ్రము ప్రదసోదిసః. మనం చూస్తూనే ఉంటాం లోకల్లో సరైనటువంటి ఆహారము కానీ, వసతి కానీ, జలము కానీ, ఇటువంటి ఏ విధమైనటువంటి ఉపకరణాలు లేకపోయినా మానవుడు జీవించలేడు. ఆ జీవించలేని కారణంగా ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి ప్రదేశం ఉంటే ఆ ప్రదేశానికి పోదామని వలస వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ప్రజలందరూ కూడా అనేకములైనటువంటి బాధలకు లోనయ్యారు. అందువలన వాళ్ళ ఆకలి భయంతో ఇళ్లనన్నీ వదిలిపెట్టేశారు. వాళ్ళ నివాసాలని వాటిని వదిలిపెట్టేసేసి వాళ్ళు అందరూ తలోమూలకి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అటువంటి ప్రదేశానికి పోదామని అందరూ కూడా తలోమూలకి అలా వెళ్ళిపోతున్నట్ట. తతః తస్మిన్ పురే రాష్ట్రే త్యక్త దార పరిగ్రహాః పరస్పరమర్యాదాః క్షుధార్తాః జగ్నిరే జనాః. ఆ సమయంలో ఆ నగరంలో ఉండేటువంటి ప్రజలు, ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా సనాతనంగా వచ్చేటువంటి ధర్మాన్ని, మర్యాదని అన్నీ వదిలిపెట్టేసట. వదిలిపెట్టేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ యొక్క భార్యా బిడ్డల్ని వదిలేస్తున్నారు, బంధువులను వదిలేస్తున్నారు. వదిలేసి ఒకళ్ళతో ఒకళ్ళు అలాగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికేటువంటి వాళ్ళు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఏం చేస్తున్నారట, ఆకలితో పీడించబడినటువంటి వాళ్ళే జఘ్నిరే క్షుధార్థాః పరస్పరం అమర్యాదాః జఘ్నిరే జనాః ఒకళ్ళనొకళ్ళు చంపుకు సాగేట.
తక్షుదార్థై నిరాహారై శవభూతై తథా నరై అభవత్ ప్రేతరాజస్య పురం ప్రేతైరివావృతం. దాంతో ఏమైపోయిందంటే ఆకలి చేత పీడింపబడినటువంటిది అనేటువంటి ఆ రాజ్యము ఆహారం దొరక్క శవాల్లో ఉన్నటువంటి ప్రజలతోటి ఆ దేశమంతా కూడా ఒక ప్రేతాలతో నిండిపోయినటువంటి ఒక నరకంలా, యమధర్మరాజు యొక్క నగరంలాగా తయారైందిట. తతః తత్ తాదృశం దృష్ట్వా స ఏవ భగవాన్ ఋషి అభ్యవర్తత ధర్మాత్మా వశిష్ఠో మునిసత్తమః. ఆ ప్రజల యొక్క పరిస్థితి చూశాడు. వెంటనే మరి పురోహితుడైనటువంటి వాడు పురః హితమిచ్చతి ఇది పురోహిత అంటే ఆ పురము యొక్క హితాన్ని ఎల్లప్పుడూ కోరుకునేవాడు, ఎదుట జరగబోయేటువంటి వాళ్ళకి మంచి చెయ్యాలనుకునేటువంటి వాడు పురోహితుడు. కాబట్టి ఆ వశిష్ఠుడు ఆ ప్రజల యొక్క దుస్థితిని చూశాడు. ధర్మానికి మారుపేరైనటువంటి వశిష్ఠ మహర్షి వెంటనే తన తపస్సు శక్తి చేత అక్కడ వెంటనే వర్షాన్ని కురిపించేట. తంచ పార్థివ శార్దూలం ఆనయామాస తత్పురం తపత్యా సహితం రాజన్ విషితం శాశ్వతీ సమాహ తత ప్రవృష్ట తత్ర ఆసీత్ యథా పూర్వం సురారిహ. దీనికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. రాజు భోగభాగ్యాలతో అలరాలుతూ రాజ్యాన్ని వదిలిపెట్టేసి భారాన్నంతటినీ కూడా మంత్రుల మీద పెట్టేసి వెళ్ళిపోయినటువంటి కారణంగా ఈ రాజ్యంలో అనావృష్టి సంభవించింది అనేటువంటి విషయాన్ని వశిష్ఠ మహర్షి తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ఆ సంవరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నువ్వు నీ భార్యతో కలిసినటువంటి వాడవే, రాజ్య పరిపాలన అంతా చూడాలి, అక్కడ అనావృష్టి చేత నీ రాజ్యం అంతా పీడింపబడుతోంది అని చెప్పాడు. చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికీ మళ్ళీ రాజు యథాప్రకారంగా తన రాజ్యభారాన్ని అంతటినీ భరించి రాజ్యం చేయడం అనేటువంటిది మొదలెట్టాడు. ఆ దేశంలో ఉండేటువంటి అనావృష్టి కాస్త పోయింది. మళ్ళీ దేవేంద్రుడు అంతకుముందు యథాప్రకారంగా ఎట్లాగైతే వర్షాలు కురిపించేవాడో కాలంలో అలాగా సరైనటువంటి సమయంలో వర్షాలను కురిపించసాగాడు. తస్మిన్ నృపతి శార్దూలే ప్రవిష్టాను. ఎప్పుడైతే ఆ రాజు నగరంలోకి ప్రవేశించాడో వెంటనే ప్రభవర్ష సహస్రాక్ష సస్యాన్ని జనయన్ ప్రభు. ఆ వెంటనే దేవేంద్రుడు కూడా సస్యానుకూలంగా గొప్ప వర్షాన్ని కురిపించేట. తతః స రాష్ట్రం ముముదే తత్పురం పరయాముదా తేన పార్థివ ముఖ్యేన భావితం భావితాత్మన. ఈ విధంగా రాజశ్రేష్ఠుడైనటువంటి వాడు, పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి ఆ సంవరుణుడి యొక్క పాలనలో ఆ నగరము, ఆ దేశము కూడా చాలా హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తతో 12 వర్షాణి పునరీజేన రాధిప తపచ్చా సహిత పత్న్యా యథాశక్త్యా మరుత్పతి. ఆ తర్వాత సంవరుణుడు తన భార్య అయినటువంటి తపతితో కలిసినటువంటి వాడై ఇంద్రుని శచీదేవితో కూడినటువంటి ఇంద్రుని వల్లే ప్రకాశిస్తూ 12 సంవత్సరాలు కాలము చక్కగా యజ్ఞయాగాదులన్నీ కూడా నిర్వహించేట, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞం చేసేట. ఈ విధంగా ఈ గంధర్వుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా అర్జునుడికి చెబుతూ అంటున్నాడు. ఇంకా ఏవమాసీత్ మహాభాగా తపతీ నామ పౌర్వికి తవ వైవస్వతి పార్థ తాపత్య త్వం యయామత. ఓ అర్జున, ఈ ప్రకారంగా భాగ్యశాలి అయినటువంటి ఆ సూర్యుని యొక్క పుత్రిక అయినటువంటి తపతి మీ పూర్వీకుడికి భార్య అయిందయ్యా సంవరుణుడికి, అందువలన నిన్ను తాపత్య అని సంబోధించాను, అంతకంటే మరో కారణమేం లేదయ్యా. తస్యాం సంజనయామాస కురుం సంవరణో నృపః తపత్యాం తపతాం శ్రేష్ఠ తాపత్యస్త్వం తతో అర్జున. ఆ తర్వాత ఆ తపతీ సంవరణులకి, ఆ పుణ్య దంపతులకి కురువు అనేటువంటి పుత్రుడు పుట్టాడయ్యా. ఆ కురువు దగ్గర నుంచి మీ వంశం అంతా కూడా విస్తరించడం అనేటువంటి జరిగింది. అందుకనే మిమ్మల్ని కురువుద్భవులు మీరు, అందువల్ల కురువులు కౌరవులు అని కూడా మిమ్మల్ని అనడానికి గల కారణం ఏంటంటే ఆ సంవరణుడికి తపతికి కురువు అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఆ విధంగా నువ్వు ఆ తపతి యొక్క వంశంలో ఉన్నటువంటి వాడవు కాబట్టి తాపత్యుడు అని నిన్ను కీర్తించడం జరిగింది. కురుద్భవా యతో యూయం కౌరవాః కురవస్తథా పౌరవాః ఆజమీఢశ్చ భారతాః భరతర్షభ తాపత్యమఖిలం ప్రోక్తం వృత్తాంతం తవ పూర్వకం పురోహితముఖాయూయం భుంధ్వం వై పృథివీమిమాం. అందువలన ఓ అర్జున,
కురువు వంశంలో మీరు అందరూ పుట్టారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కురువులు అన్నారు, అట్లాగే కౌరవులు అని కూడా అన్నారు. అట్లాగే ఆ తర్వాత పూర్వు అనేటువంటి వాడు ఒకడు పుట్టాడు మీ వంశంలో, అక్కడి నుంచి మిమ్మల్ని పురువంశంలో పుట్టారు కాబట్టి పౌరవులు అన్నారు. తర్వాత అజామీఢుడి వంశంలో పుట్టినందువల్ల ఆజమీఢులు అన్నారు. తర్వాత భరతుని వంశంలో పుట్టారు కాబట్టి భారతులు అన్నారు. ఈ విధంగా మీ వంశంలో పుట్టినటువంటి ఒక గొప్పవాడి యొక్క నామధేయాన్ని అనుసరించి మీ అందరికీ కూడా అటువంటి పేర్లన్నీ కూడా వచ్చాయి. ఈ విధంగా తపతికి సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి వృత్తాంతాన్ని అంతటినీ కూడా నువ్వు కోరేవు కాబట్టి నీకు చెప్పాను. కాబట్టి ఒక పురోహితుడు అనేటువంటి వాడు రాజుకి ఎప్పుడూ కూడా ప్రధానమైనటువంటి వాడు. ఆ వశిష్ఠుడు ఉన్నాడు కాబట్టి సంవరణుడు తాను కోరినటువంటి స్త్రీని వివాహం చేసుకోగలిగాడు. రాజ్యానికి అనావృష్టి వస్తే కనుక అనావృష్టి నుంచి రూపుమాపగలిగాడు వశిష్ఠుడు. అందువలన ఎప్పుడు కూడా మీరు కూడా ఒక చక్కటి పురోహితుడిని ముందర పెట్టుకోవాలి. అటువంటి పురోహితుడిని ముందరుంచుకుని మీరు చక్కగా ఈ భూమిని అనుభవిస్తూ పరిపాలించండి అయ్యా అని ఆ గంధర్వుడు అర్జునుడితోటి చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ ఉపపర్వణి తపత్యుపాఖ్యాన సమాప్తో 270 అధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో చైత్రరథం అనే ఉపపర్వంలో తపత్యుపాఖ్యానము అనేటువంటి ఈ 172వ అధ్యాయం పూర్తయింది. మనం 173వ అధ్యాయంలో ప్రవేశించాము. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితోటి, ఓ జనమేజయ, స గంధర్వవచ శ్రుత్వా తత్తదా భరతవర్షభ అర్జున పరయాభక్త్య పూర్ణచంద్ర యవాభవో. ఆ విధంగా గంధర్వుడి యొక్క మాటల ద్వారా ఈ వృత్తాంతాన్నంతా తెలుసుకున్నటువంటి అర్జునుడు పరమ భక్తియుక్తుడైనటువంటి వాడై పూర్ణచంద్రుడిలాగా ప్రకాశించాడయ్యా. ఉవాచ మహేశ్వాస గంధర్వం గురుసత్తమ జాత కౌతూహలో అతీవ వశిష్ఠస్య తపోదబలాత్. అప్పుడు అర్జునుడు గంధర్వునితోటి ఈ విధంగా అన్నట్ట, మహానుభావ, ఆ వశిష్ఠుడి యొక్క తపోబలాన్ని గురించి నువ్వు చక్కగా చెప్పావు. దాన్ని గురించి ఇంకా వశిష్ఠుడి యొక్క గొప్పతనాన్ని, అతడి యొక్క తపశ్శక్తిని గురించి వినాలనేటువంటి కుతూహలం నాకు కలుగుతోందయ్యా. వశిష్ఠ ఇది తస్యైతత్ ఋషేః నామ త్వయేరితం ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం యథావత్ తత్వదస్వ. నువ్వు ఆ మహర్షి పేరు వశిష్ఠుడు అన్నావు. ఆ పేరు ఆయనకి ఎలా వచ్చింది, ఆయన వృత్తాంతం అంతా కూడా నాకు చెప్పవలసింది. ఏష గంధర్వపతే పూర్వేషామ్నః పురోహితః ఆసీదేతత్మమాచక్ష్వ కయేష భగవాన్ ఋషి. అంతేకాదయా, మా పూర్వీకులకి పురోహితుడైనటువంటి వాడు, పూజ్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఎవరు, ఆయన వృత్తాంతం ఏంటి, అదంతా కూడా సవివరంగా నాకు తెలియజేయవలసింది అని కోరగా అప్పుడు గంధర్వుడు చెబుతున్నాడు, బ్రహ్మణో మానసపుత్ర వశిష్ఠో అరుంధతి పతి తపసా నిర్జితో శశ్వత్ అజేయావమరైరపి కామక్రోధావుభౌ యస్య చరణౌ సంవహనావతు ఇంద్రియాణం వశకరః వశిష్ఠ ఇది చోచ్యతే. ఈ వశిష్ఠుడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడయ్యా. అతడు అరుంధతికి భర్త. దేవతలందరికీ కూడా, దేవతలకు కూడా కామక్రోధాలు తప్పవు. ఈ కామక్రోధాలకి వసులైనటువంటి దేవతలు ఒక్కొక్కప్పుడు అకృత్యాలు చేస్తూ రాక్షసుల చేత పరాభవాన్ని పొందుతూ ఉంటారు. అందువల్ల దేవతలకు కూడా జయింపడానికి శక్యం కానటువంటి కామక్రోధాల్ని రెండింటినీ కూడా ఆయన జయించాడు. అరిషడ్వర్గం అంటాము, కానీ ఈ కామ క్రోధాలు అనేటువంటివి రెండు ప్రధానమైనటువంటివి. దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటిది కామము. ఆ కామం ఒక్కటి లేకుండా ఉంటే మిగిలిన అరిషడ్వర్గాలు ఏమీ ఉండవు. అలాగే క్రోధము. అందువల్ల ఈ కామ క్రోధాలు రెండు కనుక జయించగలిగితే వాడు ఇంద్రియాలను జయించినటువంటి వాడే అవుతాడు. అలాగా కామ క్రోధాలని ఈ వశిష్ఠుడు తపస్సుతో జయించాడయ్యా. శాశ్వతంగా అవి ఆయన చేత జయింపబడినటువంటివై పాదసేవ చేస్తూ ఉంటాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచాడు కాబట్టి ఆయన వశిష్ఠుడు అయ్యాడు. యస్తు నోచ్ఛేదనం చక్రే కుశికానాముదారధీ విశ్వామిత్రాపరాధేన ధారయన్ మన్యుముత్తమం. అయితే విశ్వామిత్రుడు ఒక అపరాధం చేశాడు.
ఆ అపరాధం చేయడం వల్ల వశిష్ఠుడికి చాలా కోపం రావడం అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ కూడా ఉదారమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ వశిష్ఠుడు ఆ విశ్వామిత్రుడి యొక్క వంశనాశనానికి ఎంత మాత్రము కూడా ఒడిగట్టలేదు. పుత్ర వ్యసన సంతప్త శక్తిమానపి అశక్తివత్ విశ్వామిత్ర వినాశాయ నచక్రే కర్మదారుణం. ఆ విశ్వామిత్రుడు తన కుమారులందరినీ కూడా సంహరించాడు. అయినప్పటికీ కూడా దానికి ప్రతీకారము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, తపశ్శక్తి కలిగినటువంటి వాడు వశిష్ఠుడు. అయినప్పటికీ కూడా ఒక అశక్తుడిలా నిలిచిపోయాడు తప్ప విశ్వామిత్రుడి యొక్క వినాశాన్ని ఆయన ఎంత మాత్రము కోరుకోలేదు. మృతాంచ పునరాహర్తుం శక్త పుత్రాన్ యమక్షయాన్ కృతాంతం నాతి చక్రామ వేలామివ మహోదధి. సాక్షాత్తు సూర్యమండలానికి వెళ్ళి సూర్యుడితో మాట్లాడి సూర్యుని యొక్క కుమార్తెను సంవరణుడికి వివాహం చేయవయ్యా అని మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆ వశిష్ఠుడు. తన పుత్రులు చనిపోయి నరకానికి వెడితే ఆ యముడితో మాట్లాడి తిరిగి తన పిల్లల్ని తీసుకుని తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా ఆయనకు ఉంది, ఆయన తపశ్శక్తికి. అయినప్పటికీ కూడా యమధర్మరాజు యొక్క శాసనాన్ని అతిక్రమించకూడదు మనము అనేటువంటి ఉద్దేశంతో ఆయన అంత శక్తి కలిగినప్పటికీ కూడా ఆయన తన పుత్రుల్ని తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం ఏమీ చేయలేదు. ఎం ప్రాప్య విజితాత్మానం మహాత్మానం నరాధిపాహ ఇక్ష్వాకవో మహీపాలాహ లేభిరే పృథివీమిమాం. అందువల్ల ఎవరినైతే ఏ విజితాత్ముడు మహాత్ముడు ఆయన ఎటువంటి వాడంటే తన్ని తాను జయించినటువంటి వాడు, గొప్పవాడైనటువంటి ఆ వశిష్ఠుణ్ణి పురోహితుడిగా పొందేరు కాబట్టి ఇక్ష్వాకురాజులందరూ కూడా ఎంతో హాయిగా ఈ భూమిని పరిపాలించగలిగారయ్యా. పురోహితమిమం ప్రాప్య వశిష్ఠం ఋషిసత్తమం ఈజిరే క్రతుభుశ్చేవాన్ నృపాస్తే కురునందన. అంతేకాదయ్యా, ఆ ఋషిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుని పురోహితుడిగా స్వీకరించిన తర్వాత వాళ్ళు అనేకములైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేయగలిగారు. సహితాన్ యాజయామాస సర్వాన్ నృపతి సత్తమాన్ బ్రహ్మర్షి పాండవ శ్రేష్ఠ బృహస్పతిరివామరాన్. అందువలన ఓ అర్జున, బృహస్పతి దేవతల చేత ఏ విధంగా అయితే యాగాదులన్నీ చేయిస్తూ ఉంటాడో అలాగా బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి సమస్త రాజుల చేత కూడా అనేకములైనటువంటి యజ్ఞయాగాదులన్నీ చేయించాడయ్యా. తస్మాత్ ధర్మ ప్రధానాత్మ వేద ధర్మ విదీప్సిత బ్రాహ్మణో గుణవాన్ కశ్చిత్ పురోధాహ ప్రతిదృశ్యతాం. అందువల్ల నువ్వు కూడా ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాడు, వేద ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడు, వేదం యొక్క వచనాన్ని ఆ ఉపదేశం మేరకు యథాక్రమంగా అదే విధంగా పాటించేటువంటి వాడు, గుణవంతుడు అయినటువంటి వాడు ఎవరైనా దొరికితే అటువంటి ఒక పురోహితుడిని పెట్టుకో నువ్వు. అది ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ యొక్క వంశానికి అభివృద్ధి, మీకు సర్వత్రా విజయం కలుగుతుందయ్యా. క్షత్రియేణ అభిజాతేన పృథివీం జేతుమిచ్చత పూర్వం పురోహిత కార్య పార్థ రాజ్యాభివృద్ధయే. ఈ భూమండలాన్ని జయించాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి వాడు, లక్ష్యం ఉన్నటువంటి క్షత్రియుడు తన యొక్క రాజ్యం యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ముందర జైత్రయాత్రగా చేయవలసింది చక్కటి పురోహితుడిని ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి పురోహితుడిని ఏర్పాటు చేసుకుని తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. మహీం జిగీషత రాజ్ఞ బ్రహ్మ కార్యం పురస్సరం తస్మాత్ పురోహిత కశ్చిత్ గుణవాన్ విజితేంద్రియ విద్వాన్ భవతు ఓ విప్రహ ధర్మకామార్థ తత్వవిత్. ఈ భూమిని గెలవాలనుకునేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆ రాజు బ్రాహ్మణుడు ముందర నిలుపుకోవాలయ్యా ఎప్పుడు కూడా. అందువల్ల జితేంద్రియుడు, గుణవంతుడు, వేదశాస్త్రాలన్నీ కూడా అవలోడన చేసినటువంటి గొప్ప పండితుడు, ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు, ధర్మ కామార్థాన్ని బాగా తెలిసినటువంటి బ్రాహ్మణోత్తముడు ఎవరైనా సరే పురోహితుడిగా ఉండాలి. అలా ఏర్పాటు చేసుకోవయ్యా అని చెప్పాడు ఆ గంధర్వుడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి పురోహితకరణ కథనే 370 శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో
చైత్రరథ ఉపపర్వంలో పురోహితకరణ కథనము అనేటువంటి 173 అధ్యాయమైంది. ఇప్పుడు 174 అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. కిన్నిమిత్తం అభూత్వైరం విశ్వామిత్ర వశిష్ఠయో వసతో ఆశ్రమే దివ్యే శంశన సర్వమేవ తత్. ఏమైనా నువ్వు ఇలా విశ్వామిత్రుడు ఇలా చేసాడు వశిష్ఠుణ్ణి అని చెబుతున్నావు. అసలు ఈ విశ్వామిత్రుడికి ఈ వశిష్ఠుడికి ఏ కారణంగా వైరం వచ్చింది? అది అంతా కూడా ఎందుకంటే ఇద్దరూ కూడా మహర్షులుగా ఇప్పుడు కీర్తింపబడేటువంటి వాళ్ళు, అలాగే పవిత్రమైన ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ మధ్య ఇటువంటి వైరం ఎందుకు వచ్చింది? అదంతా విస్తరంగా చెప్పవలసింది అని కోరితే అప్పుడు గంధర్వుడు చెబుతున్నాడు. ఇదం వాసిష్ఠమాఖ్యానం పురాణం పరిచక్షతే పార్థ సర్వేషు లోకేషు యథావత్తన్నిబోధమే. ఆ గంధర్వుడు చెబుతున్నాడు, ఓ అర్జున, ఈ వాసిష్ఠోపాఖ్యానం ఏదైతే ఉందో అది సమస్త లోకాల్లోనూ కూడా అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతోంది. అటువంటి వాసిష్ఠాఖ్యానాన్ని వినాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నీకు అదంతా కూడా ఉన్నదన్నట్టుగా నేను తెలియజేస్తానయ్యా అన్నాడు. కాన్యకుబ్జే మహానాసీత్ పార్థివో భరతర్షభ గాధీతి విశ్రుతో లోకే కుశికస్యాత్మ సంభవ. ఓ అర్జున, పూర్వము కాన్యకుబ్జం అనేటువంటి దాంట్లో దేశంలో ఒక రాజు ఉండేవాడయ్యా. అతడు పేరు గాధి. గాధి అనేటువంటి పేరుతోటి ఆయన విఖ్యాతుడయ్యాడు, ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కుశికుని యొక్క కుమారుడయ్యా. తస్య ధర్మాత్మన పుత్ర సమృద్ధ బలవాహన విశ్వామిత్ర ఇది ఖ్యాత బభూవ రిపుమర్దన. ఆ ధర్మస్వరూపుడైనటువంటి ఆయనకి ఒక కొడుకున్నాడు ఈ గాధికి. ఆయన పేరు ఏమిటంటే విశ్వామిత్రుడయ్యా. ఈ విశ్వామిత్రుడు తన సేనా వాహనాలను అన్నిటినీ కూడా కలిగినటువంటి వాడే, అంటే అద్భుతమైనటువంటి సేన కలిగినటువంటి వాడైన. అటువంటి గొప్పదైనటువంటి సేన ఉండడం చేత శత్రువు అనేటువంటి వాడు లేకుండా అందరినీ శత్రువులందరినీ కూడా అణిచివేశాడయ్యా. అటువంటి వాడైనటువంటి ఆ విశ్వామిత్రుడు సచచార సహామాత్య మృగయాం గహనేవనే మృగాన్ విద్యన్ వరాహాంస రమ్యేషు మరుధన్వసు వ్యాయామకర్షిత శోధ మృగలిప్సు పిపాసిత ఆజగామ నరశ్రేష్ఠ వశిష్ఠస్యాశ్రమం ప్రతి. ఒకానొక నాడు తన యొక్క సేనతోటి అమాత్యులతోటి అందరితోటి కలిసి ఆ విశ్వామిత్రుడు ఒక భయంకరమైనటువంటి అరణ్యంలో వేటాడుతున్నాడయ్యా. ఆ వేటాడుతూ అక్కడ ఉండేటువంటి మృగాలను, వరాహాలను, గజాలను, అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూడా వేటాడి అలసిపోయాడు. అలసిపోవడం చేత దప్పిక కలిగింది. ఆ దప్పికతోటి అతడు ఏం చేశాడంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వశిష్ఠాశ్రమానికి వెళ్ళాడయ్యా. తమాగతం అభిప్రేక్ష వశిష్ఠ శ్రేష్ఠభాగృషి విశ్వామిత్రం నరశ్రేష్టం ప్రతిజగ్రాహ పూజయ. ఎప్పుడైతే తన ఆశ్రమానికి రాజైనటువంటి విశ్వామిత్రుడు వస్తున్నాడో అది చూసినటువంటి వశిష్ఠుడు ఎదురేగి అతనికి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పి అతన్ని చక్కటి అర్ఘ్యపాద్యాదులన్నీ ఎత్తి అతనికి చక్కటి సత్కారాన్ని చేసి ఆయన్ని ఆహ్వానించాడు. అలా కూర్చోబెట్టాడు. పాద్య అర్ఘ్య ఆచమనీయై తం స్వాగతేన చ భారత తథైవ పరిజగ్రాహ వన్యేన హవిషా తథా. ఆయనకి చక్కగా అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, చక్కటి స్వాగత వాక్యాలు ఇవన్నీ చెప్పి అక్కడ ఆరణ్యకమైనటువంటి హవిస్సుతో విశ్వామిత్రుడిని సత్కరించాడయ్యా. తస్యాధ కామదుగ్ధేను వశిష్ఠస్య మహాత్మన ఉక్తా కామాన్ ప్రయచ్చేతి సా కామాన్ దుహ్యతే సదా. అయితే ఆ మహాత్ముడైనటువంటి వశిష్ఠుడికి ఒక గొప్ప కామధేను ఉంది. ఆయనకి తనకి ఏ విధమైనది కావాలంటే అవి తీర్చగలిగేటువంటి ఒక ధేనువది అటువంటిది ఉంది. ఆ ధేనువు దగ్గరికి వెళ్ళి కేవలము నాకు ఇది కావాలమ్మా అంటే చాలు, అది అలాగే వచ్చేస్తుంది. అటువంటి ఏ కోరిక కోరితే ఆ ధేనువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆ కోరిక తీరుతూ ఉంటుంది, తీర్చగలిగేటువంటిది. అటువంటి కామధేనువు అవుతుంది. గ్రామ్యారణ్యాశ్చౌషధీశ్చ దుదుహే పయ్యేవచ షడ్రసం చ అమృత నిభం రసాయనమనుత్తమం
భోజనీయాని పేయాని భక్ష్యాని వివిధాని చ లేఖ్యాని అమృతకల్పాని చోష్యాని చ తదార్జున రత్నాని చ మహార్హాణి వాసాంసి వివిధాని చ తైకామే సర్వసంపూర్ణై పూజితశ్చ మహేపతి. అయితే అక్కడ ఎప్పుడైతే రాజు తన పరివారంతో ఆశ్రమానికి వచ్చాడు, వచ్చినటువంటి రాజుకి తన పరివారానికి కూడా కావలసినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి అక్కడ వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ గ్రామీణుల యొక్క అన్నాన్ని, ఆటవికుల ఫలమూలాన్ని, పాలను, షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని, ఎవరికి ఏది కావాలో అటువంటి రకమైనటువంటి విందుని ఏర్పాటు చేసి వాళ్ళకి చక్కగా ఉత్తమమైనటువంటి పానీయాలు, భక్ష్యాలు, లేహ్యాలు, అమృతాయమానాలైనటువంటి చోష్యాలు, అలాగే విలువైనటువంటి రత్నాలు, వివిధములైనటువంటి వస్త్రాలు, ఇవన్నీ కూడా కామధేనువు సహాయంతో ఆయన పొందాడు. అవన్నీ ఆ పదార్థాలన్నిటితోటి విశ్వామిత్రుణ్ణి, అతని యొక్క పరివారాన్ని అంతటినీ కూడా ఆయన వశిష్ఠ మహర్షి పూజించేటప్పటికి సామాత్య సబలశ్చైవ తుతోష సభృశం తదా షడున్నతాంసు పార్శ్వోరుం పృథు పంచ సమావృతాం. ఆ విశ్వామిత్రుడు, ఆయన అమాత్యులు, పరివారం అందరూ కూడా ఆ విందుకి, అలాగే వశిష్ఠుడు చేసినటువంటి ఆతిథ్యానికి కూడా మిక్కిలి సంతృప్తిని చెందట. అప్పుడు వాళ్ళు ఆ కామధేనువు ఎలా ఉందయ్యా అంటే చాలా మెరిసిపోతూ అద్భుతమైనటువంటి తల కలిగినటువంటిది, మెడ భాగము, పిక్కలు, అలాగే గంగడోలు, తోక, పొదుగు, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఆకారంలో ఉన్నటువంటివి, చాలా అద్భుతమైనటువంటి లలాటం కలిగినటువంటిది, చక్కటి కళ్ళు కలిగినటువంటిది, విశాలమైన చెవులు కలిగి ఉండి ఆ కామధేనువు అత్యంత ప్రకాశమానంగా ఉందిట. మండూక నేత్రాం స్వాకారాం పీనోధ సమనిందితాం సువాలధిం శంకుకర్ణాం చారు శృంగాం మనోరమాం. ఆమెకి మండూక నేత్రట అంటే కప్పల వంటి కళ్ళు కలిగినటువంటిదిట, మంచి రూపం కలిగిందిట, నిర్దిష్టమైనటువంటి పెద్ద పొదుగు కలిగినటువంటిదిట, చక్కటి అందమైన తోక ఉందిట, శంకువుల వంటి చెవులున్నాయట, అందమైన కొమ్ములున్నాయట. ఇలాగా ఎంతో మనోహరంగా చూడడానికి మళ్ళీ చూడాలి అని, ఆ ఆవుని మళ్ళీ చూడాలి అనిపించేటువంటి చక్కటి రూపంతో ఆ కామధేనువు ప్రకాశమానంగా ఉందిట. పుష్టాయిత శిరోగ్రీవాం విస్మిత సోభివీక్షతాం అభినంజసతాం రాజా నందినీం గాధినందన. అటువంటి అద్భుతమైనటువంటి రూపంతో ప్రకాశమానంగా ఉన్నటువంటి ఆ కామధేనువుని ఆ విశ్వామిత్రుడు చూశాడు. చూసి వెంటనే ఆ ఆవుని, ఆ నందినీ ధేనువు ఆ ఆవు పేరు, అటువంటి ఆ నందినిని అభినందించాడు. అభినందించి ఆయన వశిష్ఠుడితో అంటున్నట్టు అబ్రవీచ భృశం తుష్ట సరాజాతం ఋషిం తదా అర్బుదేన గవాం బ్రహ్మన్ మమ రాజ్యేన వా పునః నందినీం సంప్రయచ్చస్వ భుంక్ష్వ రాజ్యం మహామునే. ఆ నందిని చూసి బాగా మిక్కిలి ఆనందం పొందినటువంటి ఆ విశ్వామిత్రుడు వశిష్ఠుడితో ఈ విధంగా ఉంటాడు, బ్రహ్మర్షి నీకు ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఆవులు నేను ఇస్తానయ్యా, 10 కోట్ల ఆవులను ఇస్తాను నీకు. అది సరిపోదంటావా? నా రాజ్యాన్ని ఇస్తాను, నా రాజ్యాన్ని తీసుకో, ఈ నందినీ ధేనువుని నాకు ఇవ్వయ్యా, ఇచ్చి నువ్వు చక్కగా రాజ్యాన్ని అనుభవించు. ఈ నందినీ ధేనువుని చూస్తుంటే ముచ్చటగా ఉంది, దీన్ని నేను తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందువల్ల నీకు దానికి ప్రత్యామ్నాయంగా ఏం కావాలంటే అది తప్పనిసరిగా నేను నీకు ఇస్తాను అని ఆ వశిష్ఠునితోటి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు చెప్పేటప్పటికీ అది విన్నటువంటి వశిష్ఠుడు ఆయనకి, ఆ విశ్వామిత్రుడికి ఏమి సమాధానం చెబుతున్నాడు, ఆ విశ్వామిత్రుడు తిరిగి ఏం సమాధానం చెబుతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా రేపటి మన ప్రస్థానంలో తెలుసుకుందామని తెలియజేసుకుంటూ, సమయం అయిపోయింది కాబట్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.